ఫస్ట్ పాయింట్, అమరావతిలో వరదలు వచ్చాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకున్న పెట్టుబడిదారులు ఎవరు వెళ్ళడం లేదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వెళ్ళడం లేదు, వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తున్నారు, ఇప్పుడంతా హైదరాబాద్ వైపే ఉంది అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసిన కామెంట్స్. ఇది నిన్న ఇవాళ బాగా రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది కదా, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ సార్ వెంకటకృష్ణ గారు, మీకు అలాగే ప్యానల్ సభ్యులకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. నేను విన్నాను సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మాటలు, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మాటలు కూడా విన్నానండి. ఇది నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది సార్. ఎలాగంటే ఆంధ్రాని మరి ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసినట్టున్నారు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అవును. అయితే నాకేమనిపించింది అంటే సార్, ఇది టార్గెట్ టీడీపీ కాదు, టార్గెట్ రేవంత్ ఏమో అనిపించిందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని అంటే ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ ఉన్న ఎన్టీఆర్ గారి జోలికి పోవాల్సిన అవసరం ఇప్పుడు ఏమి లేదు. అసెంబ్లీ మంచి స్ట్రాంగ్ అసెంబ్లీ ఉంది వాళ్ళకి, అసెంబ్లీ కొత్త అసెంబ్లీ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే అమరావతికి వరదలు రావడం అనేది ఇందాక మీరు చెప్పినట్టు అది పెద్ద దాని పెద్ద భూత ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అమరావతికి వరదలు రాలేదు, విజయవాడకు వచ్చాయి. అది కూడా విజయవాడకు మాత్రమే కాదండి, తెలంగాణలో కూడా చాలా ప్రాంతాలు మునిగిపోయాయి ఆ టైంలో. అవునవును. వీళ్ళు కావాలని టార్గెట్ చేసింది దేనికోసం అనిపించింది అంటే సార్ నాకు, ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఏదో మంత్రి పదవి కోసం ఆయన బాగా ప్రయత్నిస్తున్నారని ఒక టాక్ ఉందండి. జనరల్ గానే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అంటే వర్గపోరు ఉంటుంది. రేవంత్ రెడ్డి అనే ఆయన నాయకుడి మీద చాలా మంది అంటే ఆయనకు ఫాలోయింగ్ ఉందండి తెలంగాణలో. ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం ఆయన అంటే. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్గా ఎదగటం కానీ, లేదా ఆయన బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏ రోజు కూడా మా నాయకుడిని ఆయన చులకనగా కానీ విమర్శిస్తూ కానీ మాట్లాడకపోవటం కానీ, మాకెందుకు మా అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన మీద. సో ఈ ఫాలోయింగ్ రేవంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అప్పుడే వెళ్ళినా కానీ ఆయన్ని పిసిసి చీఫ్ చేసింది. అలాగే ఈ రోజున ముఖ్యమంత్రిగా కూడా డైరెక్ట్ అధిష్టానం నుంచి రావడానికి కూడా ఆయన వెనకాతలో నా ఫాలోయింగే. మన ఎలక్షన్లు కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేయకపోవటం, తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు అనుకోండి, అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ అప్పటికేమో కేటీఆర్ గారు ఆల్రెడీ కొన్ని వ్యాఖ్యలు చేసి ఉన్నారు మా నాయకుడి అరెస్ట్ మీద, మా నాయకుడు అరెస్ట్ మీద జరుగుతున్న ప్రొటెస్టుల మీద. మాకు అప్పుడు వాళ్ళ మీద ఆటోమేటిక్ గా కోపం వచ్చింది మా వాళ్ళందరికీ. సో ఇప్పుడు ఎవరు నెక్స్ట్ టైం చూస్తే మాకు రేవంత్ గారు కనిపించారు ఆ టైంలో. మాకు ఏమి అధిష్టానం నుంచి ఎవరు చెప్పలేదు కానీ నేనే నా బంధువులు చాలా మందికి చెప్పాను రేవంత్ రెడ్డి గారికి ఏంటి ఒకటని. సో ఎప్పుడైతే ఈయన ఇంత బలోపేతం అవడానికి కారణం ఈ వెనకాతలో ఫాలోయింగ్. కాబట్టి మనం ఈ కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఆ ఫాలోయింగ్ ను కొట్టుపారేస్తే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డి కూడా రివర్స్ అయిపోతారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్న ఇమేజ్ ని, ఆయనకున్న దీన్ని తగ్గించాలనే ఒక ప్రయత్నం చేసినట్టే అనిపిస్తుందండి నాకు. ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే సార్, అమరావతి అనే నగరాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం ధ్వంసం చేసి పెడితే ఇప్పుడిప్పుడే అది ఊపిరి పోసుకుంటుంది. జస్ట్ ఒక 6 నెలలు అయింది. అలాంటి అమరావతి నగరంతో ఈ ప్రపంచ నగరమైన హైదరాబాద్ ని పోలుస్తూ ఎవరైతే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారో మాకు అప్పుడు చాలా ఆనందం అనిపించింది సార్. ఎందుకంటే ఒకరితో కంపేర్ చేసుకునేటప్పుడు సమవుజ్జులు అయితేనే కంపేర్ చేస్తారండి. ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న అమరావతి నగరం హైదరాబాద్ నగరానికి పోటీగా రాబోతుంది అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఆయన ఒక రంగం చెప్పాలంటే ఒక అప్రిషియేషన్ ఇచ్చాడండి. అమరావతి నగరాన్ని మీరు ఎవరు అక్కడికి పోకండి అంటే ఆయన 1-10 మంది దగ్గర విని ఉంటాడండి. సార్ అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతికి ఇలా ప్రత్యేక నిధులు వచ్చాయి, అమరావతిలో ప్రపంచ స్థాయి కంపెనీలు అన్నీ వచ్చేస్తున్నాయి, కాబట్టి మేము కూడా అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నామని వాళ్ళ మిత్రుల దగ్గర లేకపోతే ఇలా ఇన్వెస్టర్ల దగ్గర 1-10 మంది దగ్గర విని ఉంటాడు. ఆ వినున్న దాని మీద అన్నారే మీరు అలాగే వెళ్ళిపోకండి, అసలైంది ఇక్కడే. అంటే ఇప్పుడు వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, గాలులు వస్తున్నాయి అని చెప్పి పెట్టుబడులు ఆగిపోతాయని శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటారని నేనైతే. వరదలు రాంది ఎక్కడ? ముంబై, చెన్నై లాంటి నగరాలు అసలు విమానాలే తేలాయి. వర్షాలు కొన్ని సందర్భాల్లో వరదలు వస్తే ఎయిర్పోర్ట్స్ లో విమానాలే నీళ్లలో తేలినాయి. అది పెద్ద ఇష్యూ. ఒక్క నిమిషం రాజేష్ గారు. బాలకోట గారు, గుడ్ ఈవినింగ్ అండి.